ఈరోజు వసంత పంచమి కాబట్టి సరస్వతీదేవి పుట్టినరోజు అంటే వసంత పంచమి రోజు శుభాకాంక్షలు. నిన్న ఈ వీడియో చేయాలనుకున్నాను, కానీ సమయ భావము తర్వాత పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. ఏమంటే రామ జన్మభూమి నిన్న 2024 అంటే 22వ తారీఖు 1వ నెల జనవరిలో ప్రారంభమైంది. 22/1/24 ప్రారంభమైంది. కాబట్టి రామ జన్మభూమి స్థాపిత దినోత్సవంగా తీసుకుంటాం. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏమంటే అందరూ రామ జన్మభూమి బీజేపీ వాళ్ళు కూడా రామ జన్మభూమి కోర్టు ద్వారా సాధించాము అని చెప్తూ ఉంటారు. ఇది చాలా తప్పండి. కోర్టు ద్వారా సాధించలేదు, ఓటు ద్వారా సాధించాము. ఓటు హిందువులు సంఘటితంగా ఏకీకృతంగా హిందూ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఆ ప్రభుత్వం ద్వారా ఇది తీసుకురావడం జరిగింది. ఇదే కోర్టులు 2014 ముందు కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఆనాటి ప్రభుత్వం ఏం చెప్తోంది? రాముడు అస్తిత్వాన్ని ప్రశ్నించింది, రామ సేతువు లేదనింది. అటువంటప్పుడు అదే కోర్టులు ఎందుకు తీర్పేయలేదు? వాళ్ళకు కూడా తెలుసు కదా, ఆ కోర్టులో ఉండేటువంటి జడ్జిలకి న్యాయాధీశులకి తెలుసు కదా, రాముడు ఉన్నాడు, రామ జన్మభూమి ఉంది, రామ సేతు ఉందని. కానీ ఎందుకు తీర్పు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు, స్టేట్మెంట్ వాళ్ళు చెప్పేటువంటి వాదనలకు వ్యతిరేకించలేరు. కానీ ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చారు. ఆ మార్చిన వారు వచ్చినటువంటి ప్రభుత్వము హిందువు అంటే రాముని విశ్వాసం కలిగిన వాళ్ళు ఆధారాలు సమర్పించారు. పరమేశ్వరన్ అనేటువంటి లాయర్ ద్వారా, తర్వాత భద్రాచారి అనేటువంటి గొప్ప మేధావి సమర్పించిన సాక్ష్యాధారాల ద్వారా కోర్టును మెప్పించి ఓటు ద్వారా రామ జన్మభూమి సాధించాము. ఇది హిందువులు సాధించిన గొప్ప విజయం. ఈ విధంగా చెప్పాలి. కాబట్టి